హలో అండి, నేను మీ సతీష్ పడుచురి. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే హ్యూమన్ బయలాజికల్ క్లాక్. హ్యూమన్ బయలాజికల్ క్లాక్ అంటే ఏందనేది చాలామంది తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. సో దాని గురించి డీటెయిల్ తెలుసుకోవాలంటే కొంచెం ఈ వీడియో కొంచెం పూర్తిగా చూడండి. సో మనం దాని గురించి డీటెయిల్గా వెళ్దామంటే హ్యూమన్ బయలాజికల్ క్లాక్ గురించి డీటెయిల్గా వెళ్ళాలంటే ముందు అది ఏందో తెలుసుకుందాం. చాలామంది మనకు కామన్గా ఏం చేస్తుంటాం, మనకి రేపు పొద్దున ఏదో వర్క్ ఉంటుంది, లేకుంటే ఒక గంట తర్వాత పని ఉంటుంది. మనం చాలా వర్క్ చేసిందంటే అలారం సెట్ చేసుకుంటాం. ఏమని, మనం ఈ విషయం ఇడికి పోవాలని అలారంలో లేబుల్ వేసుకుని అలారం సెట్ చేసుకుంటాం. కానీ మనకే తెలియకుండా మన బ్రెయిన్లో ఆ విషయం స్టోర్ అయిపోయింటుంది. దాన్నే హ్యూమన్ బయలాజికల్ క్లాక్ అని అంటారు. అది దాన్నే హ్యూమన్ బయలాజికల్ క్లాక్ అని అంటాం. సో అది మనము రేపు ఎక్కడైనా మార్నింగ్ ఎక్కడైనా వెళ్ళాలా, క్యాంప్ కానీ, టూర్ కానీ, ఇలాంటి ఆఫీస్ ఇంటర్వ్యూలు కానీ, ఇంకోటి కూడా దానికి బాగా ఉపయోగపడుతుంది. సో దాన్ని హ్యూమన్ బయలాజికల్ క్లాక్ అని అంటాము. దీని పేరు మళ్ళీ వచ్చి సిర్కాడియన్ రిథం. దీనికి ఇంకో పేరు వచ్చి సిర్కాడియన్ రిథం అనేది మన బ్రెయిన్లో ఉంటుంది. కానీ మనకు కొన్ని సిచ్యువేషన్స్ గుర్తుండకపోవచ్చు. ఏమని, ఇప్పుడు మనము ఎగ్జామ్కి కానీ, లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూకి కానీ, ఇంకోటి వెళ్ళాలి, ఏదైనా వెళ్ళాలా, మనకు భయం కానీ ఇంకోటి ఏదైనా ఉంటాయి. సినిమాకే కావచ్చు, హోటల్కే కావచ్చు, లేకపోతే ఎక్కడికైనా ఎవరితో బయటికి వెళ్ళేది కావచ్చు, ఎవరిని కలిసేది కావచ్చు, కలవకపోతే వాళ్ళు ఏదైనా అంటారు కావచ్చు. సో ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ మన బ్రెయిన్లో ఏంటంటే కొన్ని భయం ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతాయి. భయం కానీ, లేకుంటే దాని మీద బాధ్యత కానీ ఇంకోటి బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటాయి ఈ బ్రెయిన్లో అనేది. సో అది అప్పుడు మనకు హ్యూమన్ బయలాజికల్ బ్రెయిన్ అనేది కొంచెం ఉపయోగపడుతుంది, స్ట్రాంగ్గా ఉపయోగపడేదానికి, వాడేదానికి ఉపయోగపడుతుంది. సో ఇలాంటి వాటికి మనం అలారం సెట్ చేసుకున్నా కూడా 10-15 నిమిషాల ముందే. చాలామంది ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున ఎక్కడికైనా వెళ్ళాలి, 4:30, 5:30 పొద్దున గ్రౌండ్కి వెళ్ళాల్సి వస్తుంది, క్రికెట్ ఆడడం ఇంకోటి 4:30కి అలారం పెట్టుకున్నాం. కానీ మనకు తెలియకుండా 4:10, 4:15కి లేస్తాం. ఎందుకంటే మనకు బ్రెయిన్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయి ఉంటాం, అక్కడికి వెళ్ళాలి ఖచ్చితంగా, అది మన ముఖ్యము అనేసి ఫిక్స్ అయి ఉంటాం. సో అందుకు మనం లేస్తాం. ఇట్లా ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, మనం అలారం సౌండ్ విని ఉలిక్కిబడి టెన్షన్గా లేచేదానికంటే 10-15 నిమిషాల ముందే లేపేదానికి ఉపయోగపడుతుంది. సో దీనికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇది చాలా మేలని చెప్పుకోవచ్చు. కొంచెం మనకు హెల్త్ ఇష్యూస్ రాకోకుండా, టెన్షన్స్ పడి నిద్ర లేచిన పరుగులు లేకోకుండా ఉపయోగపడవచ్చు. అయితే కొన్నిసార్లు మనం రిలాక్స్డ్గా ప్రశాంతంగా ఉన్నప్పుడు అయితే ఇది ఉపయోగపడదు. రిలాక్స్ ఉన్నప్పుడు పెద్దగా పని చేయకపోతుంది. కానీ బాగా బిజీ, ఒక వర్క్ పైన బాగా బిజీగా ఉన్నప్పుడు ఎక్కడికైనా ఈవెంట్కి పోవాలా, ఒక ఈవెంట్కో, ఒక సినిమాకో, ఒక రెస్టారెంట్కో, ఒక కాలేజ్కో, ఒక స్కూల్కో, ఒక జాబ్కో పోవాలా. కానీ అట్లాంటప్పుడే మనకి ఇది ఇంకో వర్క్ ఉంటుంది గుర్తు చేస్తుంది. అట్లాంటప్పుడు బాగా పని చేస్తుంది. మనం ఖాళీ ఇప్పుడు కూర్చొని ఉంటాము, ఏం పర్లేదనే మైండ్ వస్తుంది నాకైతే ఇంకా. అప్పుడు ఇదైతే బాగా పని చేస్తుంది. మనకి జాబ్ ఇంటర్వ్యూ ఉన్నా, లేకపోతే ఏదైనా జర్నీ ఉన్నా, లేకపోతే ఎవరితో మీటింగ్లో ఉన్నా ఇప్పుడు బాగా పనిచేస్తుంది. అయితే హ్యూమన్ బయలాజికల్ క్లాక్ అనేది హెల్త్ పరంగా కూడా బాగా పనికొస్తుంది. హ్యూమన్ బయలాజికల్ ఏంటంటే, మనకు ఆవలింపులు వస్తాయి అనేసి అంటాం. ఆవలింపులు ఎందుకు వస్తాయి తెలిసిన, మనకు ఆక్సిజన్ లెవెల్స్ బాడీలో తక్కువైనప్పుడు మన బ్రెయిన్ అనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఆవలించు, ఊపిరి తక్కువైంది తీసుకో అనేసి ఆవలింపులు ఇస్తుంది. అలాంటప్పుడు ఉపయోగపడుతుంది. ఇంకోటి, మనకి ఎప్పుడైనా వాటర్ తక్కువైనప్పుడు, బాడీలో వాటర్ కౌంట్ తక్కువైనప్పుడు వాటర్ తీసుకోమని సిగ్నల్ ఇస్తుంది. ఇది 2. మనకు ఆక్సిజన్ తక్కువైనప్పుడు వాటర్ తక్కువ. 3వది అయితే మనకు బాగా అలసిపోయి ఉంటాం, ఉన్నాను పొద్దు నుంచి బాగా ఎగిరింటాను, చదివింటాను, పర్చ్ చేసింటాను, ఇంకోటి. కానీ నాకే తెలియకోకుండా నాకు మత్తుగా వచ్చేస్తుంటుంది, నిద్ర వచ్చేస్తుంటుంది ఫుల్. మనం పడిపోయింటాం. ఛాన్సార్లు మీరు గమనించింటారు. ఒకవేళ మీరు ఎప్పుడైనా గమనించి మీరు అట్లున్న ఫిక్స్ అయితే కామెంట్లు చెప్పండి, నేను కూడా ఫేస్ చేసినట్టేసి. అప్పుడైతే మనకే తెలియకుండా మనం పడిపోతాం ఫస్ట్ ఫుల్. అదే కళ్ళు తిరిగి పడిపోయినా అంటారు. కళ్ళు తిరిగి పడ తినకూడదు, ఇంకోటి కాదు. మనం ఏదైనా పని చేసి మనకే తెలియదు మనం ఇంత తలిసిపోయినాం అనేసి, కానీ బ్రెయిన్ అనేది ఉంటుంది కదా, అది పని చేస్తుంటుంది కదా. అది అప్పుడు మనకే తెలియకుండా మనం అలసిపోతాం. నీ ఏంద్ర ఇంత అలసిపోయినాం మనకని మనం తెలియకుండా ఇంట్లో వాళ్ళు అంటుంటారు, ఎంత అలసిపోయినాడో పాపం బిడ్డ అనేసి. అది ఇంకపోతే ఇంత గొప్ప బ్రెయిన్ దేవుడు మనకి ఇచ్చినాడు, ఇంత సూపర్ రేంజ్ ఉన్న బ్రెయిన్. కానీ మనం ఏం చేస్తాము, ఆర్టిఫిషియల్ బ్రెయిన్స్ వాడతాం. ఆర్టిఫిషియల్ బ్రెయిన్స్ దయచేసి దేవుడికే పోటీ ఇస్తాం. దేవుడు చెప్తాంటావా, ఇప్పటికైనా ఎప్పటికైనా దేవుడికి ఇచ్చిన దాన్ని మనం బీట్ చేయలేము. సో మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఛానల్స్ అని చెప్పాలన్నాను. థ్యాంక్ యూ.